Good morning class. Welcome to our daily current affairs on paper Hindu. So let's see today's important articles. Yes. So I found again very few articles for today. We will see. Yeah. So economy growth 7.8% fastest in 4 quarters. ఈ లాస్ట్ 4 క్వార్టర్స్లో చూసుకున్నట్లయితే ఈసారి ఎకానమీ గ్రోత్ ఎంత ఉందంటే మన కంట్రీది 7.8% ఆఫ్ జీడిపి ఉంది. సో విల్ సి. సో దిస్ ఇస్ నాట్ జీడిపి బట్ జీవీఏ. లెట్స్ సి. ఒకసారి ఈ ఒక్కటి చూద్దాము సో దట్ యూ విల్ అండర్స్టాండ్. యా. సో ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ జీడిపి at constant prices, and if you can see in June 2021 it was 21.5% and then June 2023 కి వచ్చేసరికి 7.8%. The GDP growth recorded in the April-June quarter of FY21 was the highest in the past 4 quarters. So ఈ జూన్ ఇలా చూసుకున్నప్పుడైతే పాస్ట్ క్వార్టర్లో 3 months టైంలో ఇది హైయెస్ట్ అంట 7.8% this particular month. So India's gross domestic product grew by GDP 7.8% పెరిగింది in the first quarter of FY21 compared to 13.1% in Q1 FY23. So yeah, we'll see. Growth in GDP of India. So gross domestic product, GVA వచ్చి gross value added in the economy sped to a 4-quarter high of a 7.8% in the first quarter of this particular fiscal year. ఇది ఫస్ట్ క్వార్టర్ అండి, అంతే కదా, ఫెబ్ తర్వాత ఫస్ట్ క్వార్టరే కదా. ఈ ఫస్ట్ క్వార్టర్లో ఉన్న ఈ పర్టికులర్ మంత్లో ఎంత ఉంది? 7.8% ఉంది జీడిపి. ఓకే, బికాస్ ఆఫ్ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ జీవీఏ. Okay, gross value added. Next, but economists reckon that a weak monsoon and high inflation global headwinds could temper the pace of the growth through the rest of 23-24. So ఏం చెప్తున్నారంటే, సో రైట్ నౌ ఇట్ హ్యాస్ విట్నెస్డ్ అరౌండ్ 7.8% ఆఫ్ జీడిపి విచ్ ఇస్ పాస్ట్ 4 quartersలో చూసుకున్నట్టయితే ది హైయెస్ట్, దట్ ఈస్ అక్నాలెడ్జబుల్. బట్ ఇన్ ద అప్కమింగ్ డేస్, ఇన్ ద అప్కమింగ్ మంత్స్ అండ్ క్వార్టర్స్ ఇట్ మైట్ స్లో డౌన్ అ బిట్. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అందుకే కదా మనం ఈవెన్ రైస్ ఇవన్నీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందని చెప్పి ఆ రైస్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది మనం తగ్గించాము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబల్ హెడ్విండ్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ హై ఇన్ఫ్లేషన్, వీక్ మాన్సూన్, సో ఎల్నినో కండిషన్స్ ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా వచ్చాయన్నమాట మన కంట్రీకి. గ్లోబల్గా ఉన్న రెసిషన్ కావచ్చు, లేదంటే ఎల్నినో కండిషన్స్ వల్ల వెదర్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఆర్ మేబీ బికాస్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ ద ఫర్దర్ గ్రోత్ మైట్ బి టెంపర్డ్ డౌన్. సో ఇది కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. ఈ రెస్ట్ ఆల్ డీటెయిల్స్ అక్కర్లేదండి, ఎవ్రీ క్వార్టర్ అది మారుతుంది. సో వెన్ ఎవర్ యూ గోయింగ్ టు ఎగ్జామ్, that particular quarter is something which is necessary. Okay, fine. So you need to understand, as of now this quarter you have GDP 7.8% which is highest, okay, in the past 4 quarters. And right, we'll go with the next one. More of political news again for today and something related to entertainment. Yeah, we'll see which is important. Yes. సో ఈ కర్ణాటక తమిళనాడు ఇష్యూ డైలీ వస్తుంది కదా. సో దీని మీద ఫార్మర్స్ ఎవరైతే కర్ణాటకలో ఉన్నారో మేము ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి ప్రొటెస్ట్కి దిగేశారనమాట. వై దే వెంట్ టు దట్ ప్రొటెస్ట్? స్టేటింగ్ దట్ దిస్ 5,000 cubics పర్ డే ఏవైతే తమిళనాడుకు పంపిస్తున్నారో దట్ వుడ్ బి వల్నరబుల్ టు కర్ణాటక. కర్ణాటకలో కూడా నీళ్ళు లేవు బికాస్ ఆఫ్ ద వెరీ లోయెస్ట్ రికార్డ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో ఫార్ అదే లోయెస్ట్ అండి, దాని మీద కూడా ఆర్టికల్ ఉంది, విల్ సీ దట్. సో అంత లోయెస్ట్ రావడం వల్ల కర్ణాటకలో ఉన్న ఫార్మర్స్ చాలా దెబ్బతింటారు. తమిళనాడుకు 5,000 cubics ఆఫ్ వాటర్ పర్ డే ఇచ్చినప్పుడు దానికి కర్ణాటక వాళ్ళు ఏం చెప్పారంటే, ద కాల్డ్ దిస్ కమిటీ, ఏ కమిటీ అయితే దిస్ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో 5,000 cubics పర్ డే మీరు ఫర్ ద 15 days నెక్స్ట్ 15 days ఇవ్వాలి అని ఆర్డర్ ఇచ్చిందో, దెవ్ ఇన్వైటెడ్ దీస్ పీపుల్, ప్లీజ్ కమ్ అండ్ సీ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ కర్ణాటక టు అన్నట్టు చెప్పారు. సో దట్ ఈస్ అన్ అప్డేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో యా, మిగిలినవన్నీ ఏమీ చెప్పలేదు. దే టోల్ దట్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు రీచ్ 5,000 cubics ఆఫ్ వాటర్ డైలీ గివెన్ ఇన్ ద రెయిన్ డెఫిషియన్సీ అండ్ రెడ్యూస్డ్ ఇన్ఫ్లో ఇన్ టు రిజర్వాయర్స్. సో మాకు రిజర్వాయర్స్కే వాటర్ రావట్లేదు, how can we give it to Tamil Nadu, which is highly impossible. And farmers of Karnataka started protesting. See, 400 farmers protest site ki vellaru. So you need to understand how is the situation ani. So Tamil Nadu ఎలా అయితే ఇష్యూ పడుతుందో కర్ణాటక కూడా అదే ఇష్యూ పడుతుంది, రైట్. అనదర్ అప్డేట్, నిన్న మనం చూసాం కదా అరుణాచల్ ప్రదేశ్ ప్లస్ అక్సై చిన్ రీజన్
ప్లస్ సౌత్ చైనా సీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాదే టెరిటరీ అని చెప్పి చైనా అఫీషియల్ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసింది. అండ్ ఇండియా స్టార్టెడ్ స్ట్రాంగెస్ట్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దెమ్. సో స్ట్రాంగెస్ట్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దెమ్ చేసినప్పుడు అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ చైనా ఏమని వచ్చిందంటే, ఐ థింక్ ఇండియా నీడ్ టు కామ్ డౌన్, ఇట్ షుడ్ నాట్ బి ఇన్వాల్వింగ్ ఇన్ టు అవర్ ఓన్ సావరెనిటీ అని మాట్లాడింది. సో మన యొక్క ల్యాండ్ని కూడా వాళ్ళ సావరెనిటీ అని మాట్లాడింది. దే ఆస్క్డ్ ఇండియా టు కీప్ క్వైట్. బేసికలీ ఇదే జరిగింది. సో ఇండియానే కాదు, సౌత్ చైనా సీ మొత్తం ఆక్యుపైడ్గా ఇది మాది అని చెప్పి చూపించుకున్నప్పుడు సెవరల్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ దిస్ మ్యాప్ అనమాట. సో దాని మీద 2 ఆర్టికల్స్ రిలేటెడ్ అండి సో ఫార్ ఫర్ టుడే. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ దాట్ నౌ కరెంట్లీ చైనీస్ ప్రెసిడెంట్ ఈజ్ అన్లైక్లీ టు అటెండ్ G20. సో G20 సమిట్, ఢిల్లీ సమిట్ ఏదైతే ఇప్పుడు సెప్టెంబర్లో హోస్ట్ చేయబోతున్నారో, September 7th to 9th, ఇట్ వుడ్ బి September 8th టైంకి ఆల్మోస్ట్ అందరు ఒక ఫారిన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ USA కావచ్చు, పెద్ద పెద్ద కంట్రీస్ ప్రెసిడెంట్స్ అందరూ మన ఇండియాకి విజిట్ చేస్తున్నారు. దట్ మే బి జర్మనీ, దట్ మే బి ఫ్రాన్స్, దట్ మే బి బ్రెజిల్. సి ఆల్మోస్ట్ UK కన్ఫర్మ్డ్, నాట్ ఆల్మోస్ట్, ఎవ్రీవన్ కన్ఫర్మ్డ్. US ప్రెసిడెంట్ వస్తున్నారు ఇండియాకి. UK, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, బ్రెజిల్, ఇండోనేషియా వీళ్ళందరూ ప్రెసిడెంట్స్ అక్కడికి వస్తున్నారు. దిస్ ఇస్ కంప్లీట్లీ హెడ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ హెడ్ ఆఫ్ ద కంట్రీస్ అసోసియేషన్ ఆర్ మీటింగ్ అనమాట. సో మన కంట్రీ నుంచి ఎవరు వెళ్తారు? ద రియల్ హెడ్ ఎవరైతే ఉన్నారో, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ అవుతారు ఆ మీటింగ్. సో రైట్ నౌ వాట్ ఈస్ ద కేస్ ఈస్ దట్ Xi Jinping, who is Chinese president, is unlikely to attend this particular meeting. Even Russian president ఎవరైతే ఉన్నారో Vladimir Putin, he said that we will not be attending to this particular meeting, but మా ఒక ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను వస్తారు. సేమ్ వే చైనా ఏమని చెప్పారంటే, ఇఫ్ వీ డి నాట్ కమ్ దెన్ ద చైనీస్ ప్రైమియర్, సో ఇంకొక హెడ్ ఎవరైతే ఉన్నారో లీ క్వాంగ్ అనే పర్సన్ వచ్చి విజిట్ చేస్తారు అని చెప్పారు. సో దీని బ్యాక్ డ్రాప్ ఏంటి? మళ్ళీ ఆ ఇష్యూనే, మ్యాప్ ఇష్యూ, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇలా మ్యాపింగ్ చేసి మనం ఏమనుకున్నాం, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కమ్ టు అవర్ కంట్రీ, LAC రీజియన్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసుకుందాం, వీ కెన్ టేక్ ఇట్ ఇంటూ హై లెవెల్ మీటింగ్ అన్నట్టు ఆలోచించుకున్నాం. బట్ వాట్ హ్యాపెండ్, దే డోంట్ వాంట్ టు కమ్ టు ఇండియా యాజ్ ఆఫ్ నౌ. హీ సెండింగ్ హిజ్ ఓన్ ప్రీమియర్, చైనీస్ ప్రీమియర్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద లీడర్స్, హీ సెండింగ్ దట్ పర్టికులర్ పర్సన్ యాజ్ ఎన్ ఎన్వాయ్ టు అవర్ కంట్రీ ఫర్ ద అప్కమింగ్ G20 ప్రెసిడెన్షియల్ సెషన్ అట్ ఢిల్లీ సమిట్, అట్ న్యూ ఢిల్లీ. సో దాని ఢిల్లీ సమిట్, ప్రెసిడెన్షియల్ సమిట్ ఢిల్లీ, అక్కడికి వాళ్ళ లీడర్ అయితే రావట్లేదు. సో అది ఒకటి, నేను చెప్పిన బ్యాక్ డ్రాప్కి ఎఫెక్ట్ ఇది ఒకటి. అండ్ దెర్ ఈస్ ఆల్సో అనదర్ ఆర్టికల్, వి విల్ సీ సమ్వేర్ డౌన్. ఏం ఇంకొక ఆర్టికల్ అంటే, ఐల్ టెల్ యూ. Okay, we'll go with that article, flow lo వెళ్ళిపోదాం. Then if we get that article, I'll tell you what is that continuation article also. So apart from that, Supreme Court issues notice about fake website phishing attack. Supreme Court ఏదైతే రిలే ఇస్తుందో వాళ్ళ ఒక డేటా ఉంటుంది కదా, వాట్ ఎవర్ దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్. సో ఈ జడ్జ్మెంట్స్, ఈ కోర్ట్స్ లాంటివి ఏవైతే జడ్జ్మెంట్స్ ఉన్నాయో వాటికంటూ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, వాళ్ళ ఒక URL ఏదో ఉంది. సో దట్ URL is http://cbinscigv.com. సో దీస్ డిఫరెంట్ URLs ఏవైతే ఉన్నాయో ఒక ఫేక్ వెబ్సైట్ కూడా అలాంటి ఒక URL క్రియేట్ చేసిందండి. So you'll go through the article and you will know better. Supreme Court Registry on Thursday issued a notice to a website faking its own, trying to inveigle the personal and confidential information from the unsuspecting users. The registry said that it is a phishing attack. So ఏం జరుగుతుంది, సేమ్ వీళ్ళ ఒక వెబ్సైట్ ఎలా ఉందో అలాంటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఐఎమ్ a lawyer and I'm working in particular court, నాకు ఇప్పుడు హై కోర్ట్ రిలీజ్ కానీ సుప్రీం కోర్ట్ రిలీజ్ కానీ నాకు కావాలి. సో ఐ విల్ గో ఇన్ టు దట్ పర్టికులర్ వెబ్సైట్, సిమిలర్ లెవెల్లో లింక్, అదే సిమిలర్ లెవెల్ లింక్ వచ్చి ఒక ఎక్స్టెన్షన్ ఏమైనా ఎక్స్ట్రా లింక్ వచ్చింది అనుకోండి, ఇది కూడా అదే లింక్ ఏంటిదని ట్యాప్ చేస్తాం. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద యూజర్స్. సో సుప్రీం కోర్టే కదా అడిగింది అని చెప్పి పీపుల్ ఇచ్చేస్తున్నారు అనమాట, విచ్ ఈస్ అ ఫిషింగ్ అటాక్. ఇట్ ఈస్ అటాక్ ఆన్ ద పర్సన్స్ ఆర్ కస్టమర్స్ డేటా అన్నది మీరు అర్థం చేసుకోండి. సో ఫేక్ వెబ్సైట్ impersonating the official website has been created and hosted on the URL 1 http://cbinscigv.com and this is another one offense. So attackers through the URL, ఈ యొక్క URL offense and URL ఏదైతే ఉంది ఇది మనం చూసుకోం కదా, ఆ URL యూస్ చేసుకొని they are trying to grab all the users data, so which they've mentioned that they will be మెన్షనింగ్ ఇట్. సో దాని మీద ఒక న్యూ నోటీస్ అనేది ఆ వెబ్సైట్కి అనేది ఇచ్చిందనమాట సుప్రీం కోర్ట్. ఓకే
Right. So they have also mentioned that please note that the registry, Supreme Court of India will never ask for personal information, financial details or any other confidential information. So వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ని వీళ్ళు డిఫరెంట్ వెబ్సైట్ చేసి ఫిషింగ్ అందరు డేటా తీసుకోవడానికి చేస్తున్నారు కాబట్టి వాట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఇస్ దట్ వీ విల్ నెవర్ ఆస్క్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టు రిజిస్టర్ ఇన్ టు సుప్రీం కోర్ట్ వెబ్సైట్. సో బీ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ అని చెప్పింది. సో అగైన్ ఆ సైబర్ ఇష్యూలో సైబర్ యొక్క క్రైమ్స్ పెరుగుతున్న టైంలో ఈ ఫిషింగ్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని మనం షోకేస్ చేయొచ్చు. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ అండర్ థ్రెట్ ఆఫ్ ఫిషింగ్ అన్నది అర్థం చేసుకోండి. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ September 18th to 22, అజెండా అండర్ వ్రాప్స్. సో మొన్నే కదా మాన్సూన్ సెషన్ అయింది. సో రైట్ నౌ ద కంట్రీ ఈస్ ప్లానింగ్ ఫర్ స్పెషల్ సెషన్ అన్నమాట పార్లమెంట్. దీనికి ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదాని ఇష్యూ ఏదైతే ఉందో మీరు దాన్ని కవరప్ చేసుకోవడానికి మీడియాని డైవర్ట్ చేయడానికి మీరు స్పెషల్ సెషన్ పెట్టారు అని అపోజిషన్ క్లెయిమ్ చేస్తుంది. లీవింగ్ దాట్ అపార్ట్ దిస్ పర్టికులర్ సెషన్ ఏంటి దీని అజెండా అని ఇంతవరకు చెప్పలేదు. బట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద అజెండా మైట్ బీ టు డిస్కస్ అబౌట్ దిస్ చంద్రయాన్ 3 సక్సెస్ ఇది కావచ్చు, అండ్ ఫర్దర్ ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, స్పోర్ట్స్లో మన వాళ్ళు విన్ అయిన సిచ్యువేషన్ని ప్రేస్ చేస్తూ కావచ్చు. సో దట్ ఈస్ వాట్ స్పెక్యులేషన్స్ అబౌట్ దట్ పర్టికులర్ మీటింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ద మీటింగ్ హ్యాస్ బీన్ స్కెడ్యూల్డ్. ఈ స్పెషల్ పార్లమెంట్ సెషన్ అనేది September 18th నుంచి 22 వరకు ఉంటుంది అని చెప్పి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. సో సెషన్ విల్ హ్యావ్ 5 సిట్టింగ్స్ అంటే 5 మీటింగ్స్ జరుగుతుంది. So Parliamentary Affairs Minister Prahlad Joshi says amid Amrit Kaal the government is looking forward for the fruitful discussions and debate in Parliament, whereas the Congress, which is the opposition party, says that the government is trying to divert attention from the recent media reports on Adani Group. So దీని మీద మీడియా రిపోర్ట్స్ ఏమొచ్చాయి అన్నది present మనకు అవసరం లేదండి, because that is something related to private institution. But if at all you wanted to know, there is one particular explanatory article in the same paper which I have updated it to you in Telegram session, in Telegram page. If you want, you can go through that particular ఇదన్నమాట ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్ విచ్ ఈస్ ఇన్ ద డౌన్ పేజ్. లాస్ట్ పేజ్లో ఈ రిపోర్ట్ ఒక డీటెయిల్స్ ఏంటి అని ఉందండి. ఐ విల్ నాట్ బీ డిస్కసింగ్ దట్ బికాస్ దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అఫెక్టింగ్ అవర్ ఎకానమీ, మనం అప్పుడు ఆ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, ఫైన్. Right. The Union government on Thursday announced a special session of Parliament from September 18th to 22, shortly after the conclusion of G20 summit here on September 10th. So September 10th ఎప్పుడైతే సెషన్ అయిపోతుందో ఎగ్జాక్ట్లీ 1 week గ్యాప్, September 18th నుంచి మళ్ళీ ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ అ పోస్ట్ ఆన్ ద మైక్రో బ్లాగింగ్ సైట్ ఏదైతే ట్విట్టర్ ఉందో దాన్ని ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదండి, ఆ దానిలో పార్లమెంటరీ అఫైర్స్ ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హీ హాస్ మెన్షన్డ్ దట్ ఇన్ ద జర్నీ ఆఫ్ అమృత్ కాల్ వీఆర్ గోయింగ్ టు హోస్ట్ అ పర్టికులర్ సెషన్ విచ్ హ్యాస్ 5 sittings, which is special session of Parliament will be addressing on September 18 to 22 అని చెప్పారు. సో దే ఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈయన ఏం చెప్పారు, 25 years లీడింగ్ టువర్డ్స్ 200 years of independence, the government was looking forward for fruitful decisions. సో డిస్కషన్ అండ్ డిబేట్స్ ఇంకేం చేయొచ్చు అని చెప్పి డిస్కషన్ కోసం మేము పెడుతున్నాం. బట్ దే గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ కుడ్ బి ద టాపిక్? దే haven't. ఓకే, ఫైన్. So the government has not revealed the agenda of the session. Those sources claim that. So అది ఏ అజెండా అని చెప్పకపోయినా సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిన ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే G20 summit గురించి మాట్లాడొచ్చు, and to celebrate 75 years of independence, and some say that the new parliament building inaugurated in May, there is also the thinking that the government may bring up special bills on long pending issues such as women reservation in parliament and assemblies. సో పెండింగ్ బిల్స్ ఏవైతే ఎక్కువ పడిపోయాయో ఆ బిల్స్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఈ సెషన్ పెట్టిండొచ్చు అని కూడా స్పెక్యులేషన్స్. అండ్ ఆల్సో దేర్ కరెంట్ అచీవ్మెంట్స్, చంద్రయాన్ 3 అండ్ అమృత్ కాల్కి మన ఇండియా యొక్క గోల్స్ ఏంటి, మనం ప్రజెంట్ మన జర్నీ ఎక్కడ వరకు వెళ్తున్నాం. సో ఫార్ ఏవైతే చెప్పారు G20 సమిట్ గురించి, అండ్ ఆ తర్వాత పెండింగ్ బిల్స్ గురించి, వాటి ఫినాన్షియల్ క్లియరెన్సెస్ గురించి మాట్లాడొచ్చు అని అంటున్నారు. And apart from that Chandrayaan 3 success gurinchi and how our journey should be for the next 25 years so that we would reach our 100 years of independence. Amrit Kaal time ki mana yokka journey ela undali, mana yokka vision ela undali in discussion. Okay, fine. So we'll go with some other article as of now. సో చెప్పాను కదా ఆగస్టులో రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉందని. అది ఎంత తక్కువ ఉంది అంటే ఇండియా సీస్ ద లోయెస్ట్ ఆఫ్ ఆగస్ట్ రెయిన్ఫాల్ ఇన్ అ సెంచరీ. 100 సంవత్సరాల్లో ఇంత తక్కువగా ఎప్పుడు నమోదు కాలేదు ఆగస్టులో రెయిన్ఫాల్. సో అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో ఎంత సివియర్గా ఉందో కంట్రీ మీద. పీపుల్ సే దట్ ఎల్నినో ఇంపాక్ట్ మైట్ బి నాట్ మచ్ అఫెక్టెడ్ టు ద కంట్రీ, బట్ ఈ సెంచరీలోనే లేనంత విధంగా
ఈ పర్టికులర్ ఎల్నినో ఎఫెక్ట్ మన మీద కనబడుతుంది. సో దట్ షో కేసెస్ క్లియర్లీ యాజ్ అన్ ఎవిడెన్స్ బికాస్ ఆగస్ట్లో రెయిన్ఫాల్ చాలా తక్కువ నమోదైంది అని. హూ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్? IMD. సో ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్, రైట్. Met Department indicated in July that the August rainfall would be below normal and the rainfall in September is likely to be within 10% window to 16.7 centimeters, that is normal of the month. So September lo normal gaane undachchu, but ee month lo aithe the worst so far century mottaniki 100 ఏళ్లలో చూసుకుంటే. So we'll see the rainfall in August. So this is important for your environment climatic change topic. Okay, so ఎంత level of impact మన country మీద ఉంది. Why should our country have ideology or have a visionary towards protection of our country with అంటే protection of world in climatic goals? ఎందుకు మనం climatic goals గురించి వర్కౌట్ చేస్తున్నాము అనొక పాయింట్లో ఈ climate change గురించి ఈ పాయింట్ మెన్షన్ చేయొచ్చు. Important. Okay, so rainfall in August has been lowest in over a century, with India getting 36% less rainfall than it usually does. So normal ga namodu avvalsin danikana 36% takkuva, like nowhere or so far it hasn't been witnessed in a century. 100 ఏళ్లలో ఇంతవరకు విట్నెస్ చేయలేదు. 36% lowest నమోదైందండి. So yeah, usually sees at most 25 point an amount of 25.4 centimeters after July 28 centimeters. So July lo 28 centimeters చూసినప్పుడు ఇప్పుడు ఎంత ఉండాలి? 25.4 centimeters ఉండగలగాలి. బట్ ఇప్పుడు ఎంత ఉంది? లెస్ దాన్ 20. మీరు చూసినట్లయితే అరౌండ్ 18 ఎంతో నమోదైంది. How much is this? minus 36% తగ్గింది. సో దే ఆర్ షోయింగ్ ఇన్ ద పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ డిప్ ఒకప్పుడు చూడండి ఎలా ఉందో. లాస్ట్ ఇయర్కి 2005లో కంపేర్ చేసుకుంటే 2023కి ఎంత వర్స్ట్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉందో చూడండి. 36% లెస్ ముందు కన్నా. That is why it is indicated in minus 36% of rainfall has been reported in the country. Okay, so with the strengthening of El Nino, so El Nino okappudu initial ga ee oka monsoon session enter ayyetappudu statement emani ochindante El Nino would have very less impact on our Indian climate. So it will be like below normal, but yeah, it is manageable anat chepparu. But see how it is strengthening in the country, and unfavorable conditions in the Arabian Sea and the Bay of Bengal. August rainfall has been markedly deficient in the most of India except in northeast India and Himalayan states and part of Tamil Nadu, shows the data of Indian Meteorological Department. So Tamil Nadu, northeast Himalaya tappa migil anni places worst ga affect ayyani cheptunna. Okay, so El Nino refers to the warming up of Central Pacific that usually translates to deficient monsoon ఓవర్ ఇండియా. సో బేసిక్గా ఏమవుతుందంటే ఎక్కడైతే కూల్గా ఉండాలో ఈ సెంట్రల్ పసిఫిక్ దగ్గర హీటన్ అయిపోతుంది. వేడి అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడున్న మేఘాలంతా ఏవైతే ఇండియన్ ఓషన్ వైపు రావాలో ఇవన్నీ ఇటు వెళ్ళిపోతాయి. సో వెన్ మాన్సూన్ ఈస్ గెటింగ్ డైవర్టెడ్, ఈ యొక్క ఆ డైపోల్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ సర్క్యులేషన్, వాకర్సెల్ సర్క్యులేషన్ కానీ సర్క్యులేషన్ మొత్తము టువర్డ్స్ పెరువియన్ కోస్ట్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ పెరువియన్ కోస్ట్, వెస్ట్ ఆఫ్ పెరువియన్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ చాలా హ్యూజ్ రెయిన్ఫాల్స్ వస్తాయి. వెరాజ్ మన కంట్రీలో ఇండియాలో ఎలా ఉంటుంది? ది వర్స్ట్ ఇంపాక్ట్, అసలు రెయిన్ఫాల్ ఉండదు, ఎడారి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ డ్రాట్ సిచ్యువేషన్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఫైన్. సో ద లాస్ట్ టైం ఇండియా రికార్డెడ్ సచ్ సివియర్ డెఫిసిట్స్ వాజ్ ఇన్ 2005. 2005లో రికార్డ్ అయింది, బట్ ఈసారి ఇంకా వర్స్ట్. సీ ద రిమార్క్ 2005 నుంచి ఇప్పుడు ఇవంతా ఆ ఎల్నినో సిచ్యువేషన్లో ఎలా ఉంది మన కంట్రీ అని. ఓకే, ఫైన్. సో యా, దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ గో విత్ సమ్ అదర్ ఆర్టికల్. సో ఎస్, ఈ ఆర్టికల్ నేను చెప్పాను G20కి మనకు కంటిన్యూషన్, చైనా వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీస్లో ఇది కంటిన్యూషన్ అండి. సో వాట్ ఈస్ దిస్? విల్ సీ. ఆఫ్టర్ ఇండియా, ఫిలిప్పైన్స్, మలేషియా అండ్ ఇండోనేషియా ప్రొటెస్ట్ చైనాస్ మ్యాప్. సో ఈ చైనీస్ రిలీజ్ చేసిన ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇండియా చాలా రియాక్ట్ అయింది. వీ హ్యావ్ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్. దట్ ఈస్ వై చైనా హ్యాస్ గివెన్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అవర్ ఓన్ సావరిటీ అండ్ వీ నీడ్ ఇండియా టు కామ్ డౌన్ అని. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ చైనా. సో మన యొక్క బార్డరే కాదు వాళ్ళు కాంప్రమైజ్ అయింది, సౌత్ చైనా సీన్ కాంప్రమైజ్ అయిపోయారు. సో అక్కడున్న ఏరియాస్ అన్ని, ఫిలిప్పైన్స్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇండోనేషియా, ఇవన్నీ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ చేస్తున్నాయి. బికాస్ దట్ ఈస్ ద ఏరియా వేర్ దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ రిసైడింగ్. సో వాళ్ళ ఏరియాస్ కూడా మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుని చైనా. సో అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్లీ ఇట్ ఈస్ trying to occupy and how desperate it is to occupy the territories of other countries. ఏ ఏరియాలో అయితే వాటికి బెనిఫిషియల్ ఉందో ఆ ఏరియాస్ అన్ని మావే అని చెప్పేస్తున్నాయి అనమాట. సో the Philippines
Malaysia and Indonesia on Thursday released separate statement voicing their opposition to China's new standard map of 2023. So India ఒకటే కాదు ఈ కంట్రీస్ కూడా స్టాండర్డ్ మ్యాప్ ఏదైతే చైనా రిలీజ్ చేస్తుందో దానికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాయి, స్ట్రాంగ్ ప్రొటెస్ట్. సో బీజింగ్ ఆన్ థర్స్డే అగైన్ డిఫెండెడ్ ద ఇష్యూయింగ్ ఆఫ్ మ్యాప్ ఆన్ August 28th. When asked about the protest from India, Malaysia and Philippines, the map showed within the Chinese borders all of the Indian state of Arunachal Pradesh, Akshayshin and entirely the South China Sea. సో ఎందుకు ఇంతలా రేగ్ వస్తుందంటే మన అరుణాచల్ ప్రదేశ్ మొత్తం వాళ్ళదే అన్నట్టు, అక్సైచిన్ మొత్తం వాళ్ళదే అన్నట్టు, సో నియర్ లదాఖ్ రీజన్ ఆన్ టాప్ ఆఫ్ హిమాలయస్ అవంతా, అండ్ సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అది మొత్తము మాదే అన్నట్టు. దెన్ వాట్ అబౌట్ దీస్ ఐలాండ్ కంట్రీస్, వాట్ అబౌట్ ఫిలిప్పైన్స్, వాట్ అబౌట్ మలేషియా, వాట్ అబౌట్ ద అదర్ కంట్రీస్, ఇవన్నీ కూడా అదే ప్లేస్లో ఉన్నాయి కదా. సో దే ఆర్ క్లైమింగ్ దట్ ఎంటైర్ సౌత్ చైనా సీ ఈజ్ అవర్స్. That is again the issue. So while these were displayed on previous versions of China's official map, the issuing of new map has been seen as China's neighbors as complicating territorial disputes that are being negotiated. So present ఇది ఎందుకు వీళ్ళు రిలీజ్ చేశారు అంటే మన ఇండియా G20 సమిట్ తీసుకొని they are trying to prove our borders, they are trying to showcase our borders and we are trying to నెగోషియేట్ విత్ చైనా ఆన్ అవర్ టెరిటరీస్. ఎప్పుడైతే మనం నెగోషియేషన్కి దగ్గరగా వెళ్తున్నామో వాళ్ళు దాన్ని థ్రెటన్గా ఫీల్ అయ్యి ఈ పర్టికులర్ మ్యాప్ రిలీజ్ చేస్తారు. సో మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం, ఇది మాది అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ వాట్ ద ఇష్యూ. దిస్ ఈజ్ ఆల్సో ద బ్యాక్డ్రాప్ వై చైనీస్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గెట్ ఇన్ టు ఢిల్లీ సమిట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఇండియా బై September 10th వరకు జరుగుతుంది ఆ సెషన్స్. ఆ సెషన్కి అటెండ్ కాకపోవడానికి ఇది మెయిన్ రీజన్. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్, సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఫిలిప్పైన్స్ వీళ్ళందరికీ కూడా ఒక లా ఉంటుందండి విచ్ ఇస్ కాల్డ్ UNCLOS, యునైటెడ్ నేషన్స్ లా ఆఫ్ సీ అనేసి, కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. సో ద లేటెస్ట్ అటెంప్ట్ టు లెజిటిమైజ్ చైనాస్ purported sovereignty, the jurisdiction over Philippines features and maritime zones has no basis under this international law of 1982. ఈ పర్టికులర్ 1982 ఇది వీళ్ళందరూ సిగ్నేటరీస్ అండి. దాని ప్రకారం ఇది బేస్లెస్, వాళ్ళు ఏదైతే మ్యాప్ చేసుకున్నారు. సేమ్ థింగ్ విత్ అస్, వీ హ్యావ్ అవర్ ఓన్ టెరిటరీస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఈ ప్లేస్ ఇప్పుడు మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం హైలీ ఇంపాసిబుల్ అండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై ఎనీ అదర్ కంట్రీ. ఓకే, సో మన ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్ ఏం చెప్పారు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ ఏమంటే దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్లెస్, అబ్జర్వ్ క్లెయిమ్స్ అగెయిన్స్ట్ అవర్ సావరెనిటీ అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా రియాక్ట్ అయ్యారు. ఓకే, ఫైన్. I think that is it. We will see. As I said, there are no much articles for today. More of sports and something which is not related to the subject. So ee article ni nenu cheppindi, if at all you wanted to know about this Adani report enti ani, Heidenberg Adani report enti ani, you can go through this particular article. Okay, so as of now that is not much important for us, so that is why I have skipped that. So yeah, that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.